హాయ్ అండి. చక్కగా ఈ 2 పౌడర్స్ యూజ్ చేసుకొని మనం సేమ్ మన పార్లర్‌లో తిన్నప్పుడు ఐస్ క్రీమ్ గానీ, ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందనమాట. జీఎంసీ అండ్ సీఎంసీ పౌడర్స్ అండి ఇవి 2. ఫస్ట్ జీఎంసీ పౌడర్ ఏమో 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత సీఎంసీ పౌడర్ ఏమో 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత ప్యాకెట్‌లో దొరికే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ వేసుకొని చక్కగా కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనకి 1/2 లీటర్ పాలు తీసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ 2 పౌడర్స్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అది వేసుకొని మనం ఎలాంటి లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా దగ్గరుండి చిక్కగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టుకొని మనం దీన్ని ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా డిమోల్ చేయాలి. ఇలాగా ఫస్ట్ కొంచెం డిమోల్ చేయడానికి టైం పడుతుంది. తర్వాత చక్కగా డిమోల్ అయిన తర్వాత దాంట్లో 1 కప్ నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. అలాగే షుగర్ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాక ఓరియో పౌడర్ ఉంటుంది కదండి, ఓరియో బిస్కెట్స్, అది కూడా వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకొని ఒక 8 అవర్స్ డీప్ లో పెట్టానండి. తర్వాత తీసుకొని ఇలాగా సర్వ్ చేసేసుకోవడమే. ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్ ఉన్నాయి, చెక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.